ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యే నమః. శ్రీమద్దేవి భాగవతము 3వ స్కందము 29-30 అధ్యాయాలు. మొత్తం 3వ స్కందంలోని 42వ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. రామచంద్రుడు సీతాదేవి విరహంతో ఎంతో దుఃఖంలో ఉన్నప్పుడు లక్ష్మణుడి మాటలు విని ఏం చేశాడో మనం ఈ భాగంలో తెలుసుకుంటాము. వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు. లక్ష్మణుని మాటలతోటి భగవంతుడకు రామచంద్రుని వివేకము జాగృతమైంది. స్వామి దుఃఖమును పరిత్యజించి చింతారహితుడయ్యాడు. ఈ విధంగా భగవంతుడకు రామచంద్రుడు లక్ష్మణుడు పరస్పరము విచారణ చేసుకొని మౌనముగా కూర్చొని ఉన్నారు. ఇంతలో ఆకాశము నుండి మహానుభావుడకు నారద మహర్షి దిగివచ్చాడు. ఆ మునీంద్రుడు షడ్జమాది స్వరములతో విలసిల్లుతూ వీణను వాయిస్తున్నాడు. రథంతర సామమును ఉచ్చస్వరముతో గానము చేస్తున్నాడు. ముని భగవంతులకు రాముని చెంతకు చేరాడు. ఆయన రాకను చూసి అమిత తేజస్వి అయిన శ్రీరాముడు లేచి నిలబడ్డాడు. ఆ స్వామి మునీంద్రునకు శ్రేష్టముకు పవిత్ర ఆసనాన్ని ఇచ్చాడు. అర్ఘ్యపాద్యములు ఏర్పాటు చేశాడు. చక్కగా పూజించిన తర్వాత చేతులు జోడించి నిలుచున్నాడు. ముని ఆదేశించగా ఆయన చెంతనే భగవంతుడు ఆసీనుడయ్యాడు. అప్పుడు సోదరుడుకు లక్ష్మణుడు కూడా ఆ స్వామి వెంట ఉన్నాడు. ఇరువురు సోదరులు మానసికముగా ఎంతో బాధపడుతున్నారు. మునివరుడుకు నారదుడు ప్రేమతో వాళ్ళని కుశలమడిగాడు. దానికి తోడుగా ఇట్లా పలుకుతున్నాడు. రాఘవ, నీవు సామాన్య మానవునిలాగా ఎందుకింత దుఃఖిస్తున్నావు? దురాత్ముడైన రావణుడు సీతను అపహరించాడని నాకు తెలుసు. నేను దేవలోకమునకు వెళ్ళి ఉన్నాను. అక్కడే నాకు ఈ విషయము తెలిసింది. తన తల మీద తిరుగుతున్న మృత్యువును ఎరుగకుండా మోహవశుడై ఈ చెడు కార్యమునకు రావణుడు వడిగట్టాడు. రావణుని వధించుటే నీ అవతారానికి ప్రయోజనము. కాబట్టి సీతా అపహరణము జరిగింది. జానకి పూర్వజన్మలో మునిపుత్రిక. తపము చెయ్యుటే ఆమె సహజ గుణమై ఉన్నది. ఆ సాధ్వి వనమందు తపము చేసుకుంటున్నది. ఆమెను రావణుడు చూశాడు. రాఘవ, ఆ దుష్టుడు మునికన్యను తనకు భార్యవు కమ్మని ప్రార్థించాడు. మునికన్య ద్వారా అతడు ఘోరముగా అవమానించబడ్డాడు. ఆ దుష్టుడు ఆమె కేశపాశములను పట్టి బలవంతముగా లాగాడు. అప్పుడు ఆ తపస్వి యొక్క క్రోధాగ్ని ప్రజ్వరిల్లింది. ఆ దురాత్మని స్మృశించిన శరీరమును పరిత్యజించుట ఉత్తమమని ఆమె భావించింది. రామచంద్ర, అప్పుడు ఆ తపస్విని రావణునకు శాపమిచ్చింది. దురాత్మ, నిన్ను సంహరించటానికి నేను ధరాతలమున ఒక ఉత్తమ స్త్రీగా ప్రకటమవుతాను. నా అవతారమునకు తల్లి గర్భమునకు ఏ సంబంధము ఉండదు. ఈ విధంగా పలికి ఆమె శరీరాన్ని వదిలిపెట్టింది. ఆమెయే ఈ సీతాదేవి. లక్ష్మీదేవి అంశమున ప్రకటితమయ్యింది. సర్పమును మాయని భ్రమించి మెడలో వేసుకున్న వానిలాగా ఈ దుష్టరావణుడు తన వంశమును నశింపచేయడానికే సీతాదేవిని హరించాడు. రాఘవ, రావణుని వధించటానికి దేవతలు సనాతనుడు భగవంతులకు శ్రీహరిని ప్రార్థించారు. దాని ఫలితముగా రఘుకులమందు నీ రూపమున శ్రీహరి ప్రకటమయ్యాడు. మహాబాహు, ధైర్యమును వహించండి. సదా ధర్మ తత్పరురాలకు సాధ్వి సీతాదేవి ఎవ్వరికీ వశము కాదు. ఆమె మనస్సు నిరంతరము నీ ధ్యానమందే నిమగ్నమై ఉంటుంది. దేవేంద్రుడు స్వయముగా కామధేనువు పాలను ఒక పాత్రలో ఉంచి సీతకు పానము చేయడానికి పంపుతాడు. ఆమె అమృతతుల్యమగు మధురమైన ఆ పాలను త్రాగుతుంది. కమలపత్రములతో సమానమై విశాల నేత్రములు గల సీతాదేవికి స్వర్గమునందలి సురభీధేనువు దుగ్ధము సేవించుట వలన ఆకలి దప్పుల కష్టము ఏమాత్రము ఉండదు. ఇది నేను స్వయముగా చూశాను. రాఘవ, ఇప్పుడు నేను రావణ వధకు ఉపాయాన్ని చెప్తాను. ఈ ఆశ్వయుజ మాసమున నీవు శ్రద్ధగా నవరాత్ర వ్రత అనుష్ఠానము చేయుటయందు తత్పరుడవు కమ్ము. రామ, నవరాత్రులయందు ఉపవాసము, భగవతి ఆరాధన, విధి విధాన జపహోమాలు సకల సిద్ధులను సమకూరుస్తాయి. చాలా కాలము క్రిందట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దేవేంద్రుడు ఈ నవరాత్రానుష్ఠానమును చేశారు. శ్రీరామ,
నీవు సంతోషముగా ఈ నవరాత్ర వ్రతమును చెయ్యి. కఠిన పరిస్థితి ఏదైనా ఎదురైతే పురుషులు ఈ వ్రతాన్ని తప్పక చెయ్యాలి. రాఘవ, విశ్వామిత్రుడు, భృగువు, వశిష్ఠుడు, కశ్యపుడు ఈ వ్రతాలని అనుష్ఠించారు. ఇది నిశ్చితము. అందువలన రాజేంద్ర, నీవు రావణ వధ కోసము ఈ వ్రతమును తప్పక అనుష్ఠింపు. వృత్తాసురుని వధించటానికి ఇంద్రుడును, త్రిపుర వధకు భగవానుడకు శంకరుడు కూడా ఈ వ్రతమును శ్రద్ధతో జరిపారు. ఇది సర్వోత్కృష్టమగు వ్రతము. మధువు అను రాక్షసుని సంహరించటానికి శ్రీహరి కూడా ఈ వ్రతాన్ని చేశాడు. అందువలన రాఘవ, కడు జాగ్రత్తతోటి శాస్త్రోక్తముగా ఈ వ్రతమును తప్పక చేయి. అప్పుడు భగవంతుడైన రాముడు ఇలా అడుగుతున్నాడు: దయానిధి, మీరు సర్వజ్ఞాన సంపన్నులు. ఆ దేవి ఎవరు? ఆమె ప్రభావం ఎలాంటిది? ఆమె ఎక్కడ నుండి అవతరించింది? ఆమె ఏ పేరుతో సంబోధింపబడుతుంది? దయతో దీన్నంతా మాకు చెప్పండి అని అడిగాడు. నారద మహర్షి ఇలా చెప్తున్నాడు: రామా, విను. ఆ దేవి ఆధ్యాశక్తి, సదా సర్వదా విరాజమానురాలై ఉంటుంది. ఆ జనని కృప వలన సకల కోరికలు సిద్ధిస్తాయి. ఆరాధించినప్పుడు దుఃఖమును దూరము చేయుట ఆ మాత సహజ గుణము. రఘునందన, బ్రహ్మ మొదలగు సమస్త ప్రాణులకు కారణము ఆ దేవియే. ఆ శక్తి లేని చోట ఏ ప్రాణవాయువు కదలలేదు, మెదలలేదు. నా తండ్రి బ్రహ్మ సృష్టి చేస్తాడు, విష్ణువు పాలిస్తాడు, శంకరుడు సంహారము చేస్తాడు. వారిలో ప్రకాశించు మంగళమయ శక్తియే ఆ దేవి. సత్తు అసత్తులతో కూడిన త్రిలోకములందు ఎక్కడనైనా ఏ వస్తువునందైనా ఆ దేవియే సత్తాత్మక రూపమున విరాజమానమై ఉంటుంది. సృష్టికి నిమిత్త కారణము ఆ దేవి తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. సత్తా అనున్నది లేని సమయమున కూడా ఈ ప్రకృతి శక్తియగు దేవి యొక్క పరిపూర్ణ విగ్రహము విరాజమానమై ఉంటుంది. ఈమె శక్తి నుండియే ఒక పురుషుడు ప్రకటమవుతాడు. అతనితో కలిసి ఆ దేవి ఆనందముగా నిమగ్నురాలవుతుంది. ఇది యుగారంభము నాటి విషయము. ఆ సమయమున ఈ కళ్యాణి నిర్గుణగా పిలువబడుతుంది. దాని తరువాత ఈ దేవి సగుణ రూపమున అలరారి 3 లోకములను సృష్టిస్తుంది. దీని ద్వారా మొట్టమొదట బ్రహ్మాది దేవతల సృజనము చేసి వారిని సర్వశక్తి సంపన్నులుగా చేస్తుంది. ఆ దేవిని గురించిన జ్ఞానమును పొందిన మానవులకు జనన మరణ రూప సంసార బంధముల నుండి ముక్తి కలుగుతుంది. ఆ దేవిని తెలుసుకొనుట ఎంతో అవసరము. దేవి తరువాతనే వేదములు వెలిశాయి. వాటిని రచించే శ్రేయస్సు కూడా ఆ జననికే చెందుతుంది. బ్రహ్మాది మహానుభావుల గుణకర్మ భేదములతో ఈ దేవిని అనంత నామములతో ఆరాధిస్తారు. అట్టి కల్పననే చేస్తారు. నేనెంతని ఆ తల్లిని వర్ణించగలను? రఘునందన, అకారము నుండి క్షకారము వరకు గల వర్ణముల స్వరముల ద్వారా భగవతి అసంఖ్యాక నామములతో భాసిల్లుతూ ఉంటుంది. నారదుడి మాటలు విని రామచంద్రుడు నారదుని అడగటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.